హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకు అందరికీ రొమాంటిక్ స్టోరీస్, హర్రర్ స్టోరీస్, మంచి కథలు, మంచి నవలలు వినాలనుకుంటున్నారా? మీరు ఫస్ట్ టైం నా ప్రొఫైల్ని విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ సాయి హేమ వరల్డ్ ఛానల్. ఓకే, ఇక స్టోరీ మొదలు పెడుతున్నాను. మై స్టోరీ నేమ్ ఇస్ లవ్ బర్డ్స్. ప్రణాళి విషయంలో అలా నవ్వుతూ ఉంటే దూరంగా రోడ్ మీద రామలింగం ప్రణాళి నవ్వుతూ వెళ్ళడం చూసి తన స్నేహితుడు చూసి రేని ఎనిమిరా అని పురవ్కి చూపిస్తాడు. పురవ్ బైక్ దిగి నేను డ్రైవ్ చేసి ఆ ప్రణాళిని ఒక ఆట ఆడుకుంటాను అని బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే తన స్నేహితుడిని వెనక కూర్చుంటాడు. అలా స్పీడ్గా పురవ్ బైక్ రైడ్ చేస్తూ అలా వేగంగా డ్రైవ్ చేస్తూ స్పీడ్గా ప్రణాళి వైపుగా బైక్ తన మీదకు వచ్చింది అని స్పీడ్గా వచ్చి ప్రణాళి చెవుల్లోకి భౌ అని అరుస్తారు. అలా అరవగానే ప్రణాళి రోడ్ మీదకు భయంతో వెంటనే పడిపోతుంది. తనని యాక్సిడెంట్ చేసినట్టుగా తన పక్కనకు వచ్చి సడన్గా బైక్ ఆపుతారు పురవ్ తన స్నేహితులు. ఎక్కడ ఆ బైక్ తనని గుద్దేస్తుందో, తనకి యాక్సిడెంట్ అవుతుందన్న భయంతో ప్రణాళి అమ్మా అని అరచి చెవులకి రెండు చేతులు మూసుకొని కళ్ళు మూసుకొని అలా కింద కూర్చొని ఉంది. వెంటనే ప్రణాళి అలా భయపడుతూ కళ్ళు కూడా తెరవకుండా భయంతో గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటోంది. రామలింగం తన కూతురి భుజాలు పట్టుకొని పైకి లేపించి, నీకు ఏమీ జరగలేదు, నీకు యాక్సిడెంట్ కూడా అవ్వలేదు, భయపడకు, నీ కళ్ళు ముందర నేనున్నాను చూడు అని తనకు ధైర్యం చెప్పగానే నాన్న అని తన నాన్న గుండెల మీద ప్రణాళి ఒదిగిపోతుంది. తన స్నేహితులు అందరూ 2 బైక్లతో ప్రణాళి రామలింగం ఇద్దరి చుట్టూ గుండ్రంగా తిరుగుతూ, ఇంత చిన్నదానికి భయపడే పిల్లిరా ఈ ప్రణాళి, ఈ పిల్లి నన్ను దెబ్బ కొడుతుందంట, నన్ను చంప దెబ్బ కొడతావా, ఏమి చేయలేవు అని గేలి చేస్తూ పురవ్ ప్రణాళిని ఆట పట్టిస్తూ ఏడిపిస్తున్నాడు. తన 2 కళ్ళల్లోంచి అంటే ప్రణాళి 2 కళ్ళల్లోంచి కన్నీరు పెట్టుకొని మరీ పురవ్ వైపు ఎరుపెక్కిన కళ్ళతో ఎర్రగా చూస్తూ తన వైపు కోపంగా చూస్తోంది మన హీరోయిన్ ప్రణాళి. పురవ్ మళ్ళీ బైక్ మీద నుంచి అలానే తన మొహం దగ్గరికి వెళ్ళి, చూడు, నువ్వు ఇలా కోపంగా నన్ను చూడగలవే కానీ నువ్వు నన్ను ఏమి చెయ్యలేవు, పీకలేవు ప్రణాళి. మేము డబ్బున్న వాళ్ళం, మీరు కటిక పేదవాళ్ళు, మాలాంటి వారితో అస్సలు పెట్టుకోవద్దు, నన్నే చెంప దెబ్బ కొడతావా, ఈ విషయం మా డాడ్కి తెలిస్తే మీరు మాకు అప్పు ఉన్నారు, ఏం జరుగుతుందో కాస్త హింట్ ఇస్తా, గుర్తు తెచ్చుకో, మీ ఇంటికి వచ్చి మీ ఇంటిలో ఉన్న పాత్రలన్నీ బయటకు విసిరేస్తాడు, తర్వాత నిన్ను జుట్టు పట్టుకొని బయటకు లాక్కొని వస్తాడు, మీ చిన్న ఇంటికి తాళం వేస్తాడు, అది మా లెవెల్, అలాంటిది నన్నే నువ్వు కొడతావా, వెనక ముందు ఆలోచించనక్కర్లేదా, జాగ్రత్త, నీ మీద ఉన్నది నాకు కేవలం కోపం, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్న ఏడుపుతో తీరిపోయింది, ఇంకెప్పుడు నీ విషయంలో జోక్యం చేసుకొని అక్కడి నుంచి బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. బైక్ మీద నుంచి ఏడుస్తున్న ప్రణాళి వైపు తిరిగి చూస్తూ అమ్మయ్య, నా కోపం చల్లారిపోయింది అనుకొని అలా తన క్రికెట్ స్టేడియం దగ్గరకు పురవ్ తన స్నేహితులతో వెళ్ళిపోతాడు. ప్రణాళి తన తండ్రి గుండెల మీద ఒదిగిపోయింది. నాన్న అని తన వీపు చుట్టూ 2 చేతులు వేయగానే తన తండ్రి తన తల మీద ప్రేమగా నిమురుతూ, బాధపడకు తల్లి, ఏడవకు అంటూ తన కన్నీరు తుడుస్తారు. కూతురి బాధని పోగొట్టడానికి ప్రయత్నిస్తాడు, ధైర్యం చెబుతాడు రామలింగం గారు. అయినా
మనం ఎవరు తల్లి, మనం ఎక్కడ, వాళ్ళు ఎక్కడ, ఆ పెద్దవాళ్ళతో నీకు అవసరం లేదు అని చెబుతారు. మళ్ళీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలా?